మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు చర్చలో. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం సార్. ప్రధానమంత్రి మోడీతో లోకేష్ దాదాపు 2 గంటల పాటు సమావేశం అవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ప్లస్ డిన్నర్ మీటింగ్. జనరల్ గా ప్రధానమంత్రి డిన్నర్ మీటింగ్ అఫీషియల్ మీటింగ్స్ లో ముఖ్యమంత్రులతోనే ఉన్నది తక్కువ. ఎందుకట్లా ఆయన డిన్నర్ మీటింగ్ పిలిచారంటారు? అంటే ఆల్మోస్ట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు గానీ అధికారంకి వచ్చిన తర్వాత గానీ లోకేష్ బాబు ఆ కీ రోల్ ప్లే చేసింది, యాక్టివ్ రోల్ ప్లే చేసింది, ఇవన్నీ బహుశా మోడీ గారు కూడా ఇంప్రెస్ అయినాడు. ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్తున్నాను. అప్పుడు రాక్షస రాజ్యంలో దాదాపు ఆయన 3132 కిలోమీటర్లు 226 రోజులు పాదయాత్ర చేసి యూత్ని పేరే యువగలము ప్లస్ యూత్ ని టోటల్ గా ట్రాక్ లో పెట్టగలిగినాడు. యువత ముందుకొచ్చి పోరాటానికి సిద్ధపడదు. అది మర్చిపోలేము. ఈ రోజు కూటమి గెలుపుకి లోకేష్ బాబు పాదయాత్ర కూడా ఒక పెద్ద అసెట్ గా మారింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారికి వాళ్ళకేం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేకుండా పోవు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తా ఉంటుంది. ఈ రోజు హెచ్ఆర్డి మినిస్టర్ గా ఐటీలో కీ రోల్ ప్లే చేయటము, లక్షల కోట్లు 6 లక్షల చిల్లర కోట్లు పెట్టుబడులు అట్రాక్ట్ చేయటము, ఇవన్నీ మోడీ గారు కూడా ఇంప్రెస్ అయినాడు. అందుకనే ఆయన దేవాంశ్ దగ్గరకు తీయటం కానీ, ఫ్యామిలీని పిలవటం, 2 hours స్పెండ్ చేయటం, వాళ్ళకి డిన్నర్ హోస్ట్ చేయటం నిజంగా రిమార్కబుల్ లేదనమాట. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక యంగ్స్టర్ కి అంత టైం ఇచ్చేసి చేయటం అనేది మొత్తము ఇండియాలో పొలిటీషియన్స్ అందరికి కొంత ఆశ్చర్యం కలిగిందనమాట. ఏదైనా ఒక మంచి మార్గంలో ఒక యంగ్స్టర్ నడుస్తుంటే ఎంకరేజ్ చేయటం తన బాధ్యతగా మోడీ గారు ఫీల్ అయినాడు. మంచి పని చేశాడు. ఇంకొంచెం లోకేష్ బాబు కూడా ఒక మాట చెప్పాడు బయటకు వచ్చి, దేశాభివృద్ధి విషయంలో మోడీ గారు మార్గంలో నడిచేదానికి నేను కంటిన్యూస్ గా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడిన విషయం మనం చూసాం. అందుకని వాట్ ఎవర్ ఇది నిజంగా ఒక ఆహ్వానించదగిన విషయం. మోడీ గారి స్థాయికి ఒక కుర్రోడ్ని పిలిచి ఎంకరేజ్ చేయటం కూడా మంచి పరిణామం. ఏదో చూస్తున్నట్టు పోవటం, అతను పాత పగలన్నీ మర్చిపోయినట్టేనా టీడీపీ బీజేపీ? పాత విభేదాలు అంటే ఇప్పుడు ఎన్డీఏ వాజ్పేయి హయాం నుంచి కూడా కలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్ గా మిత్రులు అవుతారా రెండు పార్టీలు? డెఫినెట్ గా ఇప్పుడు పర్మనెంట్, దాంట్లో ఏమి డౌట్ ఉండదు. జరిగినాయి కొన్ని సంఘటనలు జరిగిపోయినాయి. కొంతమంది మధ్యలో కొన్ని ప్లే చేయటము, మాకు గ్యాప్ రావటం, ఇవన్నీ జరిగిపోయినాయి. బట్ ఈ రోజు